యాహ్! నేనేం చెప్తున్నానంటే, కొంతమంది లైఫ్‌లోని కొన్ని కొన్ని విషయాలు చాలా హ్యాపెన్స్‌గా జరిగిపోతుంటాయి. అది ఏదేమైనప్పటికీ గూడా. ఇంకా మోస్ట్‌లీ ఒక అమ్మాయి విషయానికొచ్చేసరికి ఐదర్ ఫాదర్ లవ్ అయినా ఎక్కువుండాలి. లేదా ఆఫ్టర్ ఫాదర్ తర్వాత హస్బెండ్ లవ్ అయినా ఉండాలి. ఈ రోజుల్లో సింగిల్ పేరెంటింగ్ గూడా ఉంటున్నారు. ఐదర్ మదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎవరైతే తన భార్యకి, తన ఇంట్లో, తన సొంత ఇంట్లో తన భార్యకి మర్యాద కూడా ఇవ్వలేకపోతారో, ఈస్ అ మ్యాన్ హూ కుడెంట్ గివ్ హిస్ వైఫ్ ది రెస్పెక్ట్ షీ డిజర్వ్డ్. ఎవరైతే తన బిడ్డకి ప్రేమను పంచలేకపోతారో, ద మ్యాన్ హూ కుడెంట్ లవ్ హిస్ ఓన్ డాటర్స్. బయట ఎక్కడికన్నా పోయి ప్రేమను వెతుక్కొని, రోడ్స్ మీద పట్టుకొని తిరిగేలాగా చేస్తున్నారు. అంటే వాళ్ళు వాంటెడ్‌గా ఇలా చేయమని చెప్పరు. బట్ అక్కడ దొరకకపోయేసరికి ఏం చేస్తారు ఎవరైనా సరే. ఒక్క చోట లో ఫీల్ అయినప్పుడు ఏదో ఒక చోట హ్యాపీ ఉంటుందనే కదా ఎవరైనా అనుకుంటారు. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ సిట్యుయేషన్ బట్టి అకార్డింగ్ టు ద ఐ మీన్ అంటే మూవ్ అయిపోతూ ఉంటాం కదా! అది ఎట్లా అయినప్పటికీ కూడా. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అబ్బాయిలందరూ మంచిగా లేరని కాదు. అట్లా అని మంచిగా ఉన్నారని కూడా కాదు. కానీ కొంతమంది విషయానికొచ్చేసరికి ఎట్లా అంటే వాళ్ళు అమ్మాయిని ట్రీట్ చేసే విషయంలో ఎందుకు అంత టేక్ ఈజీగా, అంత లైట్‌గా అంటే వాళ్ళకి చాలా టేక్ ఈజీ అనమాట కొంతమంది అబ్బాయిలు.